భుజంగం నువ్విట పిరికివాడ్లా దారికద్దం పడి పరిగెత్తు అనుకోలేదు అయ్యి. అపోజిషన్ వాడిని చూసి రూలింగ్ పార్టీ వాడు భయపడ్డట్టు. చిచా అయ్యా రాయుడు గారు, మంత్రిగా మీరు రాజధానిలో కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. ఆ పరిస్థితిలో మీరెక్కడ ఉన్నట్లయితే మీకు తెలుసుండే. గొంతు మీద గాటు పడేది. నువ్వు నోర్మైరా. మీరెన్నైనా చెప్పండి, నేను బ్రతికుండి మళ్ళీ మా ఊళ్ళో కాపురం పెట్టాలంటే మీరేదో ఒకటి చెయ్యాలి. అందాక ఈ పట్నంలో అద్దె కొంపలోనే పడుంటాను. నీ సంగతి సరేనయ్యా మగడా. ఏ క్షణాన్నైనా నా మంత్రి పదవి ఊడేటట్టుంది. ఈసారి ఎన్నికల దాకా ఓపిక పట్టవయ్యా బాబు. ఎన్నికల ముందు నాలాంటి వాడు గ్రామంలో ఉండకపోతే మీ మొహాలు చూసి ఓట్లేసే గాడిదలు ఎవరుంటారు? ఇంతకాలం మిమ్మల్ని గెలిపిస్తోంది ప్రజల ప్రేమ కాదు, మాలాంటి వాళ్ళ పెత్తనం. ఆ పెత్తనమే లేకపోతే మనం కాదు, మన పునాదులే కదులుతాయి. అప్పుడు ప్రజాస్వామ్యం పేక ముక్కల్లో జోకరవుతుంది. దండాలనే సుధీర్ బాబు గారు. ఏమై కరెక్ట్ భుజంగం గారు? 100కి 100 పాళ్ళు. కానీ మా డాడీ తన పునాదులు కదిలించుకునేంత మూర్ఖుడు కాదు. ఆ పునాదుల్లో నా పదవి ప్రాణం పోసుకుంటుంది. ఏమంటారు డాడ్? అర్థం పర్థం లేని ఎదవాగుడాగి నా ప్రాణం తీసి నీ ప్రాణం తీసుకోవద్దంటాను. లేవయ్య భుజంగం, భోంచేద్దాం. సోదర సోదరీమణులారా, నేడు మన గ్రామంలో జరగబోయే ఈ బహిరంగ సభకు ఈ గ్రామ యువ కిశోరం శ్రీ మల్లికార్జునరావు గారు అధ్యక్షత వహిస్తున్నారు. మా మామ ముకుందం, క్షమించండి, ఘనత వహించిన ప్రతిపక్ష నాయకుడు శ్రీ ముకుందం గారు ఇప్పుడు ఉపన్యసిస్తారు. సోదరులారా, ఆగుండ్రి ఆగుండ్రి ఆగుండ్రి. ఓ ప్రతిపక్ష నాయకుడు ముకుందం తీరున మీ ముంగట నేను మాట్లాడడం లేదు. జరిగిన ఈ ఘోరాన్ని తలుచుకుంటే మన రాష్ట్రాన్ని ఉకుమత్ చేసేది ప్రజలు ఎన్నుకున్న సర్కారోళ్ళు కాదు, పోలీసుల్లో ఇనుప బూట్లు అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తాండా. అందుకోసం ఓ ప్రజా ప్రతినిధిగా చింతిస్తాండా, ఓ ప్రజాస్వామ్యవాదిగా సిగ్గుపడతాండా. జరిగిన ఈ దుర్ఘటనను ఓ ప్రతిపక్ష నాయకుడిగా ఖండిస్తూ సవాల్ చేస్తాండా. అది నా కనీస ధర్మంగా నేను భావిస్తాండా. మనల పరిపాలించే మంత్రి ఈ నియోజకవర్గం వాడై ఉండి గాయ కుడిభుజం లాంటి భుజంగా ఉన్న ఈ గ్రామంలోనే మన గాంధీ తాత బొమ్మ చుట్టూ మన ఆడలని, మన అక్కల్ని, చెల్లెళ్ళని జులుస్తీర్ణ ఊరేగించడం బహుత్ ఖతర్నాక్ పని అని మీ అందరికీ మనవి చేస్తాన్నా. సోదరులారా, మన పైసల్ని, మన మానాల్ని, పానాల్ని రక్షించలేని ఇటువంటి ప్రభుత్వాన్ని ఉంచుతారో ఊడబెరుకుతారో ఇక మీ ఇష్టమని మీ అందరికీ మనవి చేస్తాన్నా. ముకుందం గారికి, ముకుందం గారికి, రాయుడు రాయుడు, ముకుందం గారికి పోలీస్ రాజ్యం, రాయుడు ముకుందం గారికి, రాయుడు ముకుందం గారికి, రాయుడు. అపోజిషన్ బుద్ధి పోనిచ్చాడు కాదు, నా నియోజకవర్గంలోనే నిప్పు పెట్టేలా ఉన్నాడు. పెట్టేలా కాదు, పెట్టాడు. మనం గాజులు తొడుకొని లేవం. నేనక్కడ ఉన్నంత కాలం ముకుందానికి ఆ గ్రామం రావడానికే దమ్ములు లేవు. నాకు గాజులు తొడిగి ఇక్కడే కూర్చోమన్నారు. ప్రతి అడ్డగాడిదికి కొమ్ములొచ్చాయి. ఎత్తి పొడుపులొద్దు. మళ్ళా నీ గ్రామంలో బలం పుంజుకోవడానికి ఏం కావాలో చెప్పు, క్షణాల మీద ఆర్డర్ జారీ చేస్తాను. మన పెత్తనానికి పెట్టని కోట లాంటి పోలీస్ స్టేషన్ కావాలి. గొప్పవరం కోరావు, రేపే ఆర్డర్ జారీ చేస్తాను. ప్రజలు చైతన్యవంతం అవుతూ ఉంటే దోపిడీ వర్గాలకు, వాళ్లను పెంచి పోషించే ఈ ప్రభుత్వాలకు నిద్ర పట్టదు. అందుకే అన్ని రకాల కుట్రలు పన్నుతూ ఉంటారు. అందులో భాగమే శాంతి భద్రతల పేరు చెప్పి ప్రత్యేకమైన ఈ పోలీస్ స్టేషన్స్ నిర్మించటం. మనం ఇప్పుడు చెయ్యాల్సింది వాళ్ల కుట్రల్ని ఛేదించుకునేలా ప్రజల్ని మరింత చైతన్యవంతం చెయ్యాలి. రాయుడు గారి నాయకత్వం, రాయుడు గారి నాయకత్వం, రాయుడు గారి నాయకత్వం, రాయుడు గారి నాయకత్వం, రాయుడు గారు, రాయుడు గారు, రాయుడు గారు, రాయుడు గారు, రాయుడు గారు అనిపించాడు. వాడి బతికే అంత నా ప్రియమైన ప్రజల కోసమే ఈ స్టేషన్ కట్టించాను. ఆ ప్రజలకే ఈ స్టేషన్ అంకితం చేస్తున్నాను. నిజానికి ఇప్పుడు ఈ ఊళ్ళో కట్టింది పోలీస్ స్టేషన్ కాదు, ఒక దేవాలయం. ఈ ఎస్ఐలు, ఆ పోలీసోళ్ళు కేవలం కాకి గుడ్డలోళ్ళు కాదు, మన పాలిట దేవుళ్ళు. ఆ లాకపు గది ఉందే, అది ఒక పూజా మందిరం. ఆ పూజా మందిరంలో మొదటి నరబలి ఎవరు? ఎవడ్రా కోత కూసింది? పరిచయం. ఆగండి, తప్పు ఆ కుర్రాడిది కాదు. మొన్న జరిగిన విషాద సంఘటన ఆ కుర్రాడి చేతలా మాట్లాడించింది. కానీ కుర్రాడా, పూజా మందిరంలో శాంతి చేసినట్టే లాకపు గదుల్లో కూడా శాంతి భద్రతలు చూసుకోవాలి. లేకపోతే ఈ గ్రామంలో జరిగిన దుర్ఘటనలో బాధితుల్ని పరామర్శించవలసిన బాధ్యత నా మీద ఉంది. ప్రతిపక్ష నాయకుడు చెప్పే పోసుకోలు కబుర్లు నేను మంత్రిగా చెప్పలేను. బాధితుల్ని స్వయంగా పరామర్శించడానికి వెళ్ళాలి కాబట్టి నా ఉపన్యాసం ముగిస్తుందా. జై హింద్, జై హింద్, జై హింద్.
మేమంతా బాధితులం. మమ్మల్ని పరామర్శించడానికి వచ్చిన మిమ్మల్ని అభినందించాలని వచ్చా. మా రైతు కూలీ సంఘం తరఫున చిన్న కానుక. ఏంటది? మీ పోలీసులు మా ధాన్యం కాల్చాక మిగిలిన బూడిద, మా వీపుల మీద విరిగిన లాఠీ ముక్కలు. ఇది తీసుకోండి, పోలీసుల సామూహిక మానభంగాల తాలూకు నెత్తటి మరకలు. వీటిని అసెంబ్లీలో ప్రదర్శిస్తారో పోలీస్ స్టేషన్ లో భద్రపరుస్తారో మీ ఇష్టం. ఏమిటి ఇల్లంతా ఎగిరిపోయి ఏమిటా నవ్వు? కాస్త ఆగండి, చెప్తాను. ఏమిటది? మంత్రి గారు ఆడిన విషాద నాటకం ఆరంభం ఎలా ఉన్నా ముగింపుంది చూశారు. మోస్ట్ థ్రిల్లింగ్. బహుశా ఈ దేశం విషాద నాటకం ముగింపు భవిష్యత్తులో ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇది డ్రెస్ రిహార్సల్ కావచ్చు. అవునా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ భార్య అనే సంగతి మర్చిపోకు. నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ భార్యను కాకముందే అంతకంటే బాధ్యత గల ఒక కాలేజీ లెక్చరర్ అని మీరు మర్చిపోతున్నారు. టిఫిన్ రెడీగా ఉంది, చేసి వెళ్ళండి. మీ చూపులను బట్టి మీ మనసులో ఏ భావం ఉందో నేను చెప్పగలను. చెప్పనా? ఈ రాక్షసుని కట్టుకుని తప్పు చేశాను అని బాధపడుతున్నారు కదూ? అవును. నేను అలాగే అనుకుంటున్నాను. అవునా? ఇప్పుడు ఏమైందని ఉన్నదన్నట్టు మాట్లాడుకునే అవకాశం కనీసం భార్యాభర్తల మధ్య కూడా లేకపోవడం చాలా దుర్మార్గం అండి. అవన్నీ నాకు తెలియదు, కానీ నీ మాటలను చిత్రహింసలు పెడుతున్నాయి. ఎందుకు నవ్వుతున్నావు? చాలా కాలానికి ఒక గొప్ప జోకు వేశారు. పోలీసులు చిత్రహింసలు పడరండి, చిత్రహింసలు పెడతారు. పోనీ ఈ కాఫీ అయినా తీసుకోండి. నా మాటల్ని ఇంత తొందరగా వాస్తవం చేస్తారనుకోలేదు. రేపు మా కాలేజీ తెరుస్తారు. ప్రయాణానికి సిద్ధం అవుతాను. నీ ఇష్టం. నన్ను మనశ్శాంతితో బతకలే. మనశ్శాంతి కావాల్సిన మీకు కాదండి, నాకు. అయ్యా, అది రాత్రి పాఠశాల కాదండి, రాజకీయ పాఠశాల. నిజం చెప్తున్నానండి. ఆవిడ పిల్లలకు మామూలుగా పాఠాలు చెప్పడానికి వచ్చిన పంతులమ్మ కాదండి. ప్రజలకు రాత్రి పాఠశాల పేరుతోటి రాజకీయాలు నూరిపోసి మీ మీదకు పంపడానికి వచ్చిన బహిరంగ కార్యకర్త అండి. అవును, అది ఈ ఊరొచ్చి చాలా రోజులైంది. దానికో కొడుకున్నాడు. దాని మూడు ఇంతవరకు రాలేదు. ఇది చాలు. పిల్లలకి పాఠాలు చెప్పడానికి వచ్చావా, పెద్దలకి రాజకీయాలు నేర్పడానికి వచ్చావా? పాఠాలు ఎవరికి చెప్పేది తర్వాత విషయం. ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అంటే నువ్వు అని తుంచేయొద్దు, ఎవరు చేరదొరపోద్ది. మీతో మాటలు నాకు అనవసరం. ఇది గవర్నమెంట్ స్కూల్, రాజకీయ కార్యాలయం కాదు. వయోజనులకు విద్య చెప్పమని ప్రభుత్వం కూడా చెప్తోంది. అదేదో మేం చూసుకుంటాం, దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విషయం మా గోవిందం చూసుకుంటాడు. తలారీ చేతి మెట్టాగో నేర్పుతాడు. మొగుడు మొద్దు లేకుండా చెట్టంత కొడుకును కనదానికంటే నేను నయం. ఏమిటా వాడడం? అర్థం కాలా? చెప్పమను. దీని మొగుడెవరు? అసలు ఉన్నాడా, ఉండే వదిలేశాడా? ఆగండి. అది తెలివంటే. ఎంతైనా చదువుకున్నాడది. భుజంగం వెళ్ళు. కట్టలు తెంచుకున్న కోపానికి కసికి బలి కాకముందే వెళ్ళు. వెళ్తాను. రేపటి నుంచి ఈ బడి పెట్టద్దు. ఎందుకు ఆపావు? చెప్పు, ఎందుకు ఆపావు? ఆ నెత్తుటి రంగు కోసం ఆపాను. దానిలో తడిసి ఎర్రబడ్డ జెండా కోసం ఆపాను. అందుకోసమే, కేవలం ఆ జెండా నీడ కోసమే నేను వీళ్ళ నాన్న వీడు